ఈరోజు మన చిక్స్ వచ్చేసి అయితే 4 డేస్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే బ్రూడింగ్లోనే ఉన్నాయి చిక్స్. ఇంకా నేను ఈ వీడియో అనేది ఆఫ్టర్నూన్ టైంలో తీస్తున్నా కాబట్టి బ్రూడింగ్ లైట్స్ అయితే ఆఫ్లో ఉన్నాయి. ఎందుకంటే ఎండ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి, మరీ ఉబ్బరింపు ఉంటుంది కాబట్టి, కొంచెం ఆక్సిజన్ ఫ్రీ ఉండాలి కాబట్టి, అవతల గాలి ఇవతలకి కొంచెం వెళ్ళిపోవాలి కాబట్టి, కొద్దిగా సైడ్ పట్టాలు అయితే కొంచెం ఓపెన్ చేసి పెట్టి బ్రూడింగ్ లైట్స్ అయితే ఆఫ్ చేయడం అయితే జరిగింది. మనకు ప్రజెంట్ అయితే చిక్ వెయిట్ వచ్చి 100 గ్రామ్స్ అయితే ఉంది. అంటే ఈ 4th డేకి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. మరీ అడ్వాన్స్ వెయిట్ లేదు, మరీ వెయిట్ తక్కువ లేదు, వెనకబడి లేదు, మరీ అడ్వాన్స్లో అయితే లేదు. మనకు చిక్స్ వచ్చి 4 డేస్ కాబట్టి మనం మెయిన్గా చేయవలసిన మేనేజ్మెంట్ ఏంటంటే, ఫస్ట్ బ్రూడింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి మనకు. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ 10 రోజులు పిల్లల్ని మనం కాపాడుకుంటేనే తర్వాతకి పిల్లలు మనల్ని కాపాడుతాయి. మనం ఈ 10 రోజులు కనుక మనం ఈ టైంలో కరెక్ట్ టెంపరేచర్ ఇవ్వకుండా మనము మిస్టేక్ చేస్తే మాత్రం మనకు దీని ప్రభావం అనేది మనకు లాస్ట్లో అయితే చూపిస్తుంది, దీని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం బ్రూడింగ్ టైంలోనే కరెక్ట్ టెంపరేచరు చూసుకోవాలి. మీకు లైట్స్తోని టెంపరేచర్ సరిపోయేటట్టు ఉంటేనేమో లైట్స్తోని కవర్ చేసుకోవచ్చు. లైట్స్ టెంపరేచర్ సరిపోవట్లేదు అనిపిస్తే ఒక టెంపరేచర్ మీటర్ తెచ్చుకొని ఆ టెంపరేచర్ ఎంత ఉండాలో దాన్ని బట్టి మీరు అదనంగా బొగ్గు డబ్బాలు పెట్టుకుంటారా, లేకపోతే మనకు గ్యాసీ బర్నర్లు అనేవి ఉంటాయి, ఆ గ్యాస్ బర్నర్లు అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ లైట్ల కంటే ఇంకా పెన్సిల్ లైట్లు అయితే 1000 వాట్స్ ఇంకా మంచి టెంపరేచర్ అయితే హీట్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. నేను ఫస్ట్లో మనకు తెలియక నేనైతే చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను వైరింగ్ ఈ సెటప్ అయితే తీసుకున్నా. ఎందుకంటే నేను ఈ వైరింగ్కి అంత పెద్ద 1000 వాట్స్ బల్బ్ పెట్టినట్టయితే వైరింగ్ అనేది ఆగదు. అందుకే నేను ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాతకి నేను ఆ పెన్సిల్ బల్బుల వరకు అయితే మార్చుకోవడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఈ టెంపరేచర్ అనేది కరెక్ట్ అయితే చూసుకోండి. ఎందుకంటే మనకు బ్రూడింగే మెయిన్గా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ 10 డేసే మనకు మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంటేనే పిల్లలు లాస్ట్లో మన చేతికి మంచిగా అందుతాయి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.